వాడు పరమశ్చ అసౌ ఈశ్వరశ్చ ఇది. కనుక ఈశ్వర శబ్దం ఈశాన, ఈశాన ఈశాన సర్వభూతానాం. చూసారా, ఈశాన అంటే ఈశన శిర. కారణం సర్వప్రాణి సర్వభూత నియంతృత్వాత్, సమస్తాన్ని నియంతృత్వాత్, నియంత్రతాను. ఈ నియమాలన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి కనుక అన్నిటినీ నియంత్రించేటువంటి వాడు కాబట్టి నిన్ను నన్ను కూడా ఉద్ధరించేటువంటి అవకాశం ఉంటుంది కనుక బ్రహ్మాది దేవతల శక్తిమంతులే అయినప్పటికీ కూడాను వాళ్ళు కూడా ఆయన్ని ఆశ్రయించారు, పరమేశ్వరుణ్ణి. అలా పరమేశ్వరుని ఆశ్రయించి ప్రారంధం నుంచి పుట్టుకొచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం విడిపడుతూ ఉండాలి. కృష్ణయ్యను పలుకులో ఎంత కమ్మదనము, కృష్ణ బాధలలో ఓదార్చు అమ్మతనము. కృష్ణయ్యను పలుకులో ఎంత కమ్మదనము, కృష్ణ కృష్ణయ్యను పలుకులో ఎంత కమ్మదనము, బాధలలో ఓదార్చు అమ్మతనము. నిన్ను మించిన దైవమును కనలేము మేము, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. కాబట్టి ఏ బాధలో కూడాను బాధ ఉంది ఒకటేనైనా, బాధ ఉంది అనంటే, బాధ వచ్చింది అనంటే అది కర్మఫలం. సింపుల్ రీజన్, బాగా అర్థం చేసుకోండి. కర్మఫలం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా రానండి, అనారోగ్యం వచ్చింది కర్మఫలం, ఇతరులు మనల్ని బాధ పెట్టారు కర్మఫలం, గతంలో మనకు తెలియకుండా ఎంతో చేసి ఉంటాం, దాని ఫలం వస్తుంది. కాబట్టి ప్రారబ్ధమే, కర్మఫలమే బాధల రూపంలో వస్తుంది కదూ. ఈ కర్మఫలం ఇచ్చేవాడెవడు? కర్మఫల ప్రదాత ఎవరు? పరమేశ్వరుడు కదా. నువ్వు భగవన్నామం చేస్తూ ఉండేది అలౌకిక కర్మ కాదా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అలౌకిక కర్మ కాదా? అలౌకిక కర్మకి ఫలం ఏంటి? దయ. చూసారా, మీ దగ్గర ఉందా మాట, దాన్ని వినియోగించుకోవాలంతే, దయ. కాబట్టి ఎప్పుడైతే భగవన్నామం మనం చేస్తామో భగవంతుడు రిలీజ్ చేస్తాడా దయని. అర్థమవుతుంది? అదే దయ ఈ ప్రారబ్ధాన్ని సమరసం చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. అది విచిత్రం, సైంటిఫిక్గా చెప్తున్నాను మీకు. అందువల్ల ఎప్పుడు నిరంతరం చేసుకున్న వాడికి చేసుకున్నంత, ప్రతి ఒక్కరంటారు ఈ మాట, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటది? అది నాశనం చేసుకున్న వాడికి నాశనం చేసుకున్నంతనే. ఏంటిదని అర్థం? భగవన్నామం ఎవడు ఎంత చేసుకుంటే అంత ఫలితం మనకు అందుతూ ఉంటుంది. కనుక హే పరమేశ్వర పరిపాల్య. కాబట్టి ఈ సంసార భవతాపభీతోహం భవతా పరిపాల్య పరమేశ్వర. కాబట్టి వాళ్ళనంతా ఉద్ధరించావు గనక బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ఆశ్రయించుకొని తరించిపోయారు, నన్ను కూడా ఉద్ధరించు. దామోదర గుణమందిరా, దామోదర గుణమందిరా, దామోదర గుణమందిరా, దామోదర గుణమందిరా. సుందర వదనార వింద గోవింద, సుందర వదనార వింద గోవింద, సుందర వదనార వింద గోవింద, సుందర వదనార వింద గోవింద. దామోదర గుణమందిరా, దామోదర గుణమందిరా. భవజలధి మథన మందరా, భవజలధి మథన మందరా, పరమం దరం అపనయత్వం మే, పరమం దరం అపనయత్వం మే. దామోదర గుణమందిర, దామోదర గుణమందిర. దామోదర
గుణమందిర సుందర వదనారవింద గోవిందా అది ఇతో పిలవడం చూడండి. గోవిందా గోవింద అదే అదే ఎంత ఇప్పుడు పోతా ఉంటారు అదే గోవిందా గోవిందా గోవింద తిరుమలలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గోవిందా అంటే ఎక్కలేకపోతున్నాను ఆ రోజుల్లో. అది కాదు, గోవిందా డబ్బులు ఇవ్వడం, గోవిందా లడ్డు తీసుకోవడం ఇది. కానీ అది కాదు, గోవిందా ఇది పెద్దగా అనాలి. ఎందుకో తెలుసా? బాహ్యంలో ఉండే బాధలన్నీ పోవాలి ఆ గోవిందనామం. అందువల్ల బాహ్యంలో ఎన్నో బాధలు వస్తాయి మనకు. వాతావరణ కాలుష్యం కావచ్చు, అప్పులోళ్ళు కావచ్చు, అసలు కొంపలో ఉండేవాళ్లే కావచ్చు. అర్థమైందే? ఇప్పుడు శత్రువులు బయట నుంచి రారు కదా. పూర్వం అయితే బయట నుంచి వచ్చేవాళ్ళు శత్రువులు. ఇప్పుడు ఎవరు శత్రువులు అర్థమే కావడం లేదు. ఎందుకో తెలుసా? అసలు శత్రువులు లోపల ఉన్నారు కదా. అంతా శత్రుమయం. ఎక్కడ చూసినా శత్రుమయం. మన మిత్రుడు ఎవరు అంటే నేస్తం, మన ఫ్రెండ్. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. ఫ్రెండ్, సుహృత్ మన స్నేహితుడు పరమేశ్వరుడు. అది రాజ విద్య రాజగుహ్యంలో ఉంది 9వ అధ్యాయంలో. సుహృత్ ఈయన స్నేహితుడు కదా. ఇంకంతా అమిత్రమే. అందువల్ల గోవిందా అంటే బయట నుంచి వచ్చేటువంటి బాధలు ఏమీ లేకుండా చేయమని గోవిందా. ఆ తర్వాత ఇదో గోవింద. బయట ఏ బాధలు లేకపోయినా లోపల నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు ప్రత్యక్షంగా ఉంటాయి, ప్రత్యక్షంగా చూస్తాను. ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళు దేనికి వస్తారు చెప్పండి? ఇక్కడ ఏమైనా డబ్బులు వస్తాయి? ఏమొస్తాయి? కూర్చుంటారు కొద్దిసేపు అయిన తర్వాత. లుక్ ఎట్ మీ. నేను అనుకుంటున్నాను, ఓహో దరిద్రం వచ్చేసిందిరా, ఎంటర్ అయిపోయిందిరా నాయన బాబోయ్ అని ఏదో చేసి నవ్వించి అది ఇది. ఎందుకంటే చేసిన కర్మలు ఎట్లుంటాయి, వచ్చిన బాధ అది. అంటే మరి ఎక్కడా లభ్యంగా అంది లభ్యమయ్యేటువంటి చోట ఎలా ఉండాలి ఆనందం? ఎలా ఉండాలి ఆనందం? నాయన 5 రోజుల నుంచి వింటున్నావు అలాగే కదలకుండా. ఒకసారి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసిరా, కొద్ది ప్రశాంతంగా ఉంటుందేమో అని అంటే ఏమన్నాడు పరీక్షిత్? హే మహానుభావ, ఏ ఆకలి దప్పుల కారణంగా ఆ శమీక మహర్షి యొక్క మెడలో మృత సర్పాన్ని వేసి శృంగి శాపానికి కారణమయ్యానో, 7 రోజుల్లో మరణానికి సిద్ధంగా ఉన్నానో, అదే ఆకలి దప్పులు. ఆ రోజు దప్పికతోనే పోయి ఆ పని చేశాను పరీక్షిత్ భాగవతం. కానీ ఈరోజు నీ బోధ వింటూ ఉంటే 5 రోజులని నువ్వు చెబితే నాకు తెలుస్తూ ఉంది, కానీ నాకు ఆకలి దప్పులే తెలియడం లేదు భగవాన్ అని పరీక్షిత్. అందువల్ల తరించిపోయాడు. ఊరికి తమాషా ఏంటి? 5వ రోజు అంటే దశమస్కందం వస్తుంది. స్వామి చరిత్ర అప్పుడు అడిగాడు ఆ మాట. ఎందుకో తెలుసా? ఈ 5 రోజులు వినడం వేరే, ఈ రోజు నుంచి వినడం కష్టం. ఎందుకని కృష్ణ చరిత్ర వస్తూ ఉంది. ఇది ఎంటర్ అయిందంటే తరింపజేస్తుంది సార్, ఇంక రెండోది ఏమీ లేదు. అటువంటి దాన్ని శ్రవణం చేయాలి అంటే, సాక్షాత్తు భగవంతుని యొక్క చరిత్రను శ్రవణం చేయాలంటే నువ్వు అర్హుడుగా ఉన్నావా అనేది చెప్పకనే పరీక్ష. గురువు పరీక్ష. నాయన పోయి భోంచేసిరా అని. ఏ ఆకలి దప్పుల కారణంగా అయితే శమీక మహర్షి యొక్క మెడలో మృత సర్పాన్ని వేశాను, అయ్యే ఆకలి దప్పులు. ఇప్పుడు నీ బోధ వింటూ ఉంటే, ఆ రోజు 1 గంట లేట్ అయిందానికి ఆ పని చేశాను. ఈరోజు 5 రోజుల నుంచి ఆహారం లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు. కానీ నువ్వు బోధిస్తున్నావు, నేను వింటూ ఉన్నా. కానీ నాకేమనిపించడం లేదు భగవాన్. ఎందుకో తెలుసా? తవ కథామృతం. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. శ్రవణమంగళం శ్రీమదాతతం, శ్రవణమంగళం శ్రీమదాతతం. భువి గృహ్ణన్తి భూరిదా జనా. కృష్ణ,
నీ కథామృతం సంసారమగ్నులైన వారికి బ్రతుకు తెరువైంది, జ్ఞానులచే స్తుతింపబడింది. కర్మ కల్మషాన్ని